మేము మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజనం అంటలు చేయబట్టి మాకు సరైన నాణ్యం ఇచ్చులేదు. పురుగుల పడ్డ బియ్యం పంపుడు, కోడిగుడ్లు ఆరానికి 3 గుడ్లు పెట్టమంటుండ్రు. 4 రూపాయల చొప్పున గుడ్డుకు మీరు కట్టిస్తుండ్రు. 7 రూపాయలు పెట్టి మేము గుడ్లు తెస్తున్నాం. గుడ్ల పైసలు 9 నెలల ఇప్పుడు మాకు గుడ్ల పైసలు రాక ఈ 9 నెలల సంది మేము ఏం కట్టం చేస్తున్నామా అని మేము అవతల ఇంకా కైకిలు పోతున్నామా, ఏరే పని చేస్తున్నామా, మేము ఏడికెళ్ళి తెచ్చి పెడతామా, ఇండ్లు అమ్ముకొని పెట్టుడా, మేమేమో భూములు ఉన్నాయా మేము భూములు అమ్ముకొని కట్టుడా బాకీలు. ఏడికైనా కానీ మమ్మలను మొదలే పట్టించుకుంటలేరు గవర్నమెంట్. అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడన్నా కేసీ గారు ఇంతో మంచిగా నడిపిండు గాని 2000 జీతం పెంచిండు గాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చించండి ఎగ్గు పైసలు 9 నెలల ఎగ్గు పైసలు రావాలి. ఇప్పుడు 4 నెలలే మాకు జీతాలు రాక పిల్లల పైసలు రాక మేము ఏడికెళ్ళ తెచ్చి పెడతాము. 3 గుడ్లు పెట్టుండ్రి వారానికి 3 గుడ్లు పెట్టుండ్రి. కార్లు వీడిస్క తినుడే మమ్మల్ని, అధికారులు వీడిస్క తినుడే. ఎక్కడో అక్కడ వచ్చి మమ్మల్ని పీర్చి పిప్పి చేస్తుండ్రు. మా వేజులు అయిపోతున్నాయి, మాకు ఆధారం లేదు. మేము చేసి వేజులు అయిపోయి మమ్మల్ని అట్టికెళ్ళ కొడితే మేమేం తిని బతుకుతాము వేజ్ అయిపోయిన వాళ్ళం.